ఈ బాలకృష్ణ అసెంబ్లీలో జగనన్నను పిచ్చి పిచ్చి వాగుతున్నాడు. ఏం బాలకృష్ణ, నువ్వు హిందూపూర్ ఎమ్మెల్యే నువ్వు అనుకుంటున్నావేమో నీ దృష్టిలో అది. కానీ జగనన్న సైకో అన్నావనుకో, మెంటలోడా నువ్వు ఒక పెద్ద సైకో అడిగిరా. నువ్వు 2024లో రాజశేఖర రెడ్డి గెలిచినప్పుడు నీ కుటుంబం అంతా రాజశేఖర రెడ్డి కాలు మీద పడింది, గుర్తుపెట్టుకో. నీ హక్కుంది కదా అది, దున్నపోతుమకంది పురంధేశ్వరి ముండా, దాన్ని అడుగురా చెత్త నా కొడక. జగనన్నను సైకోంటో బిగ్ తాగి ఊగి అదే అద్దాలు విగ్గు మీద అద్దాలు పెట్టుకొని అసెంబ్లీకి వస్తావురా. బ్రీత్ అనాలిసిస్ పెట్టాలి అసెంబ్లీలో కూడా. ఏ నా కొడుకు ఎవడో తాగొచ్చి పండుకుంటున్నాడు ఒక్కొక్కడు. జగనన్న అంటావరా కాంత్రి పనికమాలోడా. నీకు మేనర్స్ ఉంది అసలుకు? జగనన్న అంతే అసలు మీరు అసలుకు ఏరా ముఖానికి రంగులు వేసుకునే నా కొడకలకే ఇంత కొవ్వుంటే, నేను ఆయన మొత్తం హైదరాబాద్ అంతా కబ్జా చేసేసి కొడుకులకు సంపాదించి మంచిగా పేదలకు ఏదో 2 రూపాయలు బియ్యం పెట్టి మాత్రమే నేను ఆయనగాడు చేసినట్టు ఆ ముసలోడు. అంతకు మించి ఏమీ చేయలేదు. అర్థమవుతుందా? ఈరోజు నువ్వు బతికున్నావు ఒరే సైకోగా, బాలకృష్ణ సైకోగా. ఈరోజు బతికున్నావంటే జగనన్న పెట్టిన భిక్ష, రాజశేఖరుడు పెట్టిన భిక్ష. గుర్తుపెట్టుకో, జీవితాంత నీ మనసులో పండుకునేటప్పుడు గుర్తు చేసుకో, నేను ఎవరి వల్ల బతికాను. ఈరోజు అదే సర్టిఫికేట్, మెంటల్ సర్టిఫికేట్ తీసుకొచ్చి హాస్పిటల్లో సబ్మిట్ చేసినావు చూడు కోర్టులో, సైకోగా. ఈరోజు బతికిన లేకపోతే లెక్క పెట్టేవాడు, గుర్తుపెట్టుకో. నీ అక్కని అడుగురా, నీ కుటుంబం వచ్చి రాజకీయ మీద కాలు మీద పడింది. కారు కూతలు కుయ్యకు తాగొచ్చి తాగుడుబోతు బెదవా, సంస్కారాన్ని హీనుడా. నువ్వు జగనాన్ని అంటావా? నువ్వు బలుపెక్కి మదమెక్కి కొవ్వెక్కి నువ్వు మాట్లాడుతున్నావురా. బాలిగా పొగురుకు కండ్లకు కొవ్వెక్కి కార్యకర్తలను కొడతావు, అభిమానులను కొడతావు, అందరినీ కొడతావు. మెంటల్ నా కొడక నువ్వురా పెద్ద సైకోగాడివి. జగనన్న అంటావు బి దున్నపోతు మగమడు, తాగుబోతు వెదవ కుక్క, వీధి కుక్కల మరుగుతాను. చెప్పు తీసుకొని దంతాం, గుర్తుపెట్టుకో. ఆ రోజు చిరంజీవిని సాధారణ కోవిడ్ కంత్రి నా కొడక, కోవిడ్లో పోయినారు వాళ్ళు. 5 మందిని రమ్మంటే 10 మంది పోయినారు వాళ్ళు. సాధారణంగా ఆహ్వానించి అందరికీ మర్యాదలు చేసినాడు. చిరంజీవిని అడుగు చెప్తాడు ఎవరు అవమానించినారో. బాలిగా నీకు కొవ్వెక్కి మదమెక్కి మాట్లాడతాను. అఖండ సినిమాకు నువ్వు జగనన్నను కరోనాకు వచ్చిన వద్దు, ఆయనను పని చేసి పంపించండి అని ఆయన చెప్పినాడు పేర్ని నానిగారితో. నువ్వు కౌరమెక్కి మాట్లాడకు, అర్థమవుతుందా? మదమెక్కి మాట్లాడుతున్నావు, గుర్తుపెట్టుకో. అరే బాలిగా, నీకు ఇడుచుకుంటున్నావేమో. కోవులే కరుగుతుంది 2029లో. ఒక్కొక్కడు పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు అసెంబ్లీలో. తాగుడు పోతే వెదవా, కారు కూతలు కూస్తావు బే జగనన్న మీద. ఏ బ్రాష వెదవా, నీకు సంస్కారం ఉందా? ఈరోజు నువ్వు బతికినామంటే అది రాజశేఖరుడి పుణ్యం. నీ బావగాడికి చెప్పు, ఎవడి వల్ల సీఎం, ఎవడి వల్ల మంత్రి పదవి ఎవడి వల్ల చేసినాడో. జగనన్న వాళ్ళ తాత ఉన్నాడు రాజారెడ్డి వల్ల బతికి బయటపడ్డాడు ముసలోడు. అర్థమవుతుందా? నీ మామగాడికి గుర్తుపెట్టుకో, అర్థమవుతుందా? ఈరోజు నీ బతుకు, నీ పార్టీలో నీ బతుకు ఏందో, నీదేందో పదవి చూసుకో, అర్థమవుతుందా? జగనన్న అన్న అనుకో, నీకు చెప్పు ఇరుగుతుంది రే బాలకృష్ణగా, చెప్పుతో కొడతాం, గుర్తుపెట్టుకో. నేను ఒక రాయలసీమ ఆడదాన్ని, రాయలసీమ బిడ్డను, గుర్తుపెట్టుకో. కండల్లో కారం పొడిసి మరీ కొడతాం. చాలా జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని జగనన్న అనేటప్పుడు నేను ఎవరిని మాట్లాడుతున్నాను అని ఆలోచన చేసి మాట్లాడు. తాగుడుపోతు వెదవా, తాగి అసెంబ్లీకి వస్తావురా. అది చేతుల్లో 2 చేతులు జేబులో పెట్టుకొని విగ్గు నా కొడుక, నువ్వు విగ్గు పెట్టుకొని దాని మీద మళ్ళీ అద్దాలు ఒకటి కండ్లకు కావరమారా. నీకు మదమెక్కి మాట్లాడుతున్నావు, కొవ్వెక్కి, కండ్లకు కొవ్వెక్కి మాట్లాడుతున్నావు. ఆ పక్క వాడు లోకిగాడు కండ కౌరమెక్కి మదమెక్కి వాడు పిచ్చి కుక్కల మరుగుతారా మీరు?
చెప్పు ఇరుగుతుంది మీ అందరికీ, గుర్తుపెట్టుకోండి. జగనన్నను సైకోగా సైకోనా కొడుకురా, నువ్వు ఒక పెద్ద సైకోనా కొడుకురా. ఎందుకంటావా, నువ్వు ఒకరిని కాల్చినావు, గుర్తుపెట్టుకో. ఈరోజు బతికున్నావంటే రాజశేఖరుడు పుణ్యం, జగనన్న పుణ్యం. ఆ రోజు జగన్ రాజశేఖరుడు తలుచుకుంటే నా కొడక నువ్వు జైలు ఊచే లెక్క పెట్టవాడు. మెంటల్ నా కొడక, చెప్పి ఇరుగుతుంది నా కొడకని గుర్తుపెట్టుకో. ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా జగనన్న ఇచ్చినాడు. ఎందుకురా మీరు సినిమాలోనే నా మేకప్ చేసుకునే నా కొడకల్లారా. జగనన్న గోల్డ్ స్పూన్ రా, గోల్డ్ స్పూన్తో బతికినా. నీ నాయనగాడు ఏమో మేకప్ చేసి బతికినాడేమో, అర్థమవుతుందా? నా కొడక బాలకృష్ణ, నా కొడక లంచా కొడక, ఇంత మెంటల్ వస్తుంది నాకు. జగనన్న సైకో అంటావు బి, మదమెక్కి పొగురెక్కి కండకి తాగుడిపోతు బెదవో చెత్తన కొడక. చెప్పి ఇరుగుతా చూసుకో. ఒకసారి జగనన్న ఒకటే కండకవరం ఎక్కి మదం ఎక్కి మాట్లాడుతున్నావు. నీకంటే సైకోగాడు ఎవడుండరా. ఒక ఆల్రెడీ కాల్చిన నీ పెన్నాన్ని అడుగు, దాన్ని అడుగు. అది ఉంది కదా గడ్డి బిల్లి మాకుంది నీ పెన్లం, బొగందాని మళ్ళీ ఉంది నీ పెన్లము. నీ ఎక్కది పెద్ద పొట్టి మాకు పొట్టి లంచం ఉండ, అది ఉంది చూడు పొట్టిది, రవ్విగుతుంది అది పొట్టిది, భూమికి జానా లేదు అది. నీ బావును దించడానికి ముసలోని టార్చర్ పెడుతున్నారు, అర్థమవుతుందా? కండకవరం మాట్లాడకు.